ఈ వీడియోలో మనం బీటెక్ బీ ఫార్మసీకి సంబంధించి నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే ఈ మంత్లో ఏ నోటిఫికేషన్ ఏ సెమిస్టర్కి సంబంధించినవి వస్తున్నాయి, అలాగే సమ్మర్ హాలిడేస్ ఉన్నాయా లేవా అనే దానిపైన మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్టీయూ అప్డేట్స్. సో బీటెక్ బీ ఫార్మసీకి సంబంధించి ఈ మంత్లో మనకు రాబోయే నోటిఫికేషన్స్ ఏంటి, అలాగే సమ్మర్ హాలిడేస్ ఉన్నాయా లేవా అనే దానిపైన మాట్లాడుకుందాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేసుకోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా బెంగళూరుకి, హైదరాబాద్ ఇలా జాబ్స్ పర్పస్కి వెళ్ళుంటారు. సో వాళ్ళకి కూడా ఈ నోటిఫికేషన్స్ అనేవి తెలిస్తే వాళ్ళు కూడా కొంచెం మన స్టేట్కి వచ్చి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకుంటారు. సో అందుకని చెప్పి కొంచెం ముందుగానే మీకు ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మన నెక్స్ట్ నోటిఫికేషన్ బీటెక్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో ప్రజెంట్ సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్లో 4/2 నోటిఫికేషన్ ఏమో రిలీజ్ అయింది. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 4/2 వచ్చేటప్పటికి ఈ మంత్ నుంచి ఏమో స్టార్ట్ అవుతాయి. ఎప్పుడో 14th ఐ థింక్ ఏమో డేట్ అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో ఐ హోప్ మీరు బాగా ప్రిపేర్ అవుతున్నారనుకున్నాను అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు బాగా ఎగ్జామ్ రాస్తున్నారనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకు రాబోయే నోటిఫికేషన్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, రెగ్యులర్ రోల్ కానివ్వండి, సప్లిమెంటరీ కానివ్వండి, ఏదైనా సరే మీకు ఈ నోటిఫికేషన్ అనేది ఈ మంత్లో మనకి రిలీజ్ అవుతుంది ఫస్ట్ ఇయర్కి సంబంధించి. ఇక్కడ రెగ్యులేషన్స్ వచ్చేటప్పటికి R15, R19, R20, R23 వాళ్ళకి 1-2 రెగ్యులర్ అవుతుంది అండ్ 1 సప్లీ అవుతుందండి. సో ఇప్పటి నుంచి కొద్దిగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే కొద్దిగా అని చెప్పానంటే మీకు ఇప్పుడు ఐపీఎల్ సీజన్ ఏమో ఉంది, జరుగుతుంది కదా. సో ఐపీఎల్ మ్యాచెస్ కోసం నైట్ అవుట్ చేస్తుంటాం కదా మన టీం గెలవాలని చెప్పి. సో అలాంటిది మన ఎగ్జామ్ కూడా మనకి చాలా వాల్యూ. ఇది మన లైఫ్, అది వాళ్ళ లైఫ్. సో ఎంజాయ్ చేయాలి, బట్ మన లైఫ్ కూడా కొంచెం మూవ్ ఆన్ అవ్వాలి కాబట్టి సో దానికి ఇచ్చే టైం దానికి ఇవ్వండి, చదువుకునే టైం చదువుకునే దానికి ఇవ్వండి. సబ్జెక్ట్ చాలా క్లియర్ చేసుకోవాలి. అక్కడ పేపర్ వాల్యుయేషన్ ఏ విధంగా చేస్తున్నారనేది మీకు తెలుస్తుంది రిజల్ట్స్ వచ్చినప్పుడు. సో అంతా లక్ మీద ఆధారపడి ఉంటుంది యూనివర్సిటీస్లో. సో అందుకని చెప్పి బీటెక్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈ మంత్లో వస్తుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న ఇంటిమేషన్, ప్రీవియస్గా మీరు సప్లీ రాసున్నా లేదా రెగ్యులర్ రాసున్నా అక్కడ వచ్చే పేపర్ని బేస్ చేసుకొని మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా వస్తుందని చెప్పేదానికి ఒక చిన్న ఇంటిమేషన్ ఇస్తున్నాను. ఒకవేళ మీకు సప్లీలో పేపర్ చాలా టఫ్గా వచ్చింది, రెగ్యులర్లో లిటిల్ బిట్ ఇప్పుడు మనం రాయబోయే ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఇయర్కి సంబంధించి పేపర్ ఈజీగా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రెగ్యులర్లో టఫ్గా ఇచ్చుంటే ఇక్కడ ఈజీగా ఇస్తాడు, రెగ్యులర్లో ఈజీగా ఇచ్చుంటే కొద్దిగా లిటిల్ బిట్ టఫ్గా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. పూర్తిగా టఫ్ అని చెప్పను, లిటిల్ బిట్ టఫ్గా ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అంటే సబ్జెక్ట్ పాస్ మార్క్స్ వరకు ఇస్తాడు, ఇంకొద్దిగా మనం ప్రిపేర్ అయిన దాన్ని బట్టి మనం అటెంప్ట్ చేయగలగాలి. ఓకే, ఇదనమాట బీటెక్ సంబంధించిన నోటిఫికేషన్ పరంగా ఈ మంత్లో రాబోయేది. అండ్ బీ ఫార్మసీ పరంగా చూసుకుంటే బీ ఫార్మసీ 3/1, 3/2 నోటిఫికేషన్ పరంగా కానీ చూసుకుంటే మనకి 3/1, 3/2 నోటిఫికేషన్ అనేది ఈ మంత్లో రిలీజ్ అవుతుంది. నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్లో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి, బీ ఫార్మసీ థర్డ్ ఇయర్కి సంబంధించిన ఎగ్జామ్స్. సో ఐ హోప్ మీరు కూడా ప్రిపేర్ అవుతారనుకుంటున్నాను. సో ప్రజెంట్ బీటెక్ బీ ఫార్మసీకి సంబంధించి బీటెక్లో ఫస్ట్ ఇయర్ అలాగే బీ ఫార్మసీ థర్డ్ ఇయర్ నోటిఫికేషన్స్ అనేవి ఈ మంత్లో యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. మ్యాచ్ టైం మ్యాచ్, ఎడ్యుకేషన్ టైం ఎడ్యుకేషన్. సో సబ్జెక్టులు క్లియర్ అవ్వాలి. సప్లీ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అటెంప్ట్స్ మనం పాస్ అవుట్ అయిన వాళ్ళకి ముందు ప్రాబ్లము. సో ఆల్రెడీ అకాడమిక్ రెగ్యులేషన్లో ఉన్న వాళ్ళకి అంత ఉండదు, కానీ పాస్ అవుట్ అయిన వాళ్ళే ప్రాబ్లము. అటెంప్ట్స్ తగ్గిపోతూ ఉంటాయి మనకి. సబ్జెక్ట్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ 100% ఎఫెక్ట్ ఉండాలి సబ్జెక్ట్, ఎందుకంటే అక్కడ లక్ బేస్ చేసుకొని మనకి రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి. అండ్ ఇంకా హాలిడేస్ పరంగా చూసుకుంటే ప్రజెంట్ అయితే ఎటువంటి హాలిడేస్ అయితే అనౌన్స్ చేయలేదు. మేబీ అనౌన్స్ చేయొచ్చు, చేయకపోవచ్చు మన యూనివర్సిటీ. ఎందుకంటే ఈ మంత్లో ఆల్రెడీ మనకి ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చేటప్పటికి మేబీ ఎండలు ఎక్కువ అవుతున్నాయని చెప్పి మేబీ ఇవ్వచ్చు 1 వీక్ అలాగా. సో ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము, ఎందుకంటే సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి. మిగతా రెగ్యులేషన్స్కి ఏమన్నా మనకి ఏంటంటే ప్రజెంట్ ఎగ్జామ్స్ జరిగిపోతే ఆ ఇయర్ కంప్లీట్ అవుతుంది. మేబీ నెక్స్ట్ అకాడమిక్ క్యాలెండర్ బేస్ చేసుకుని హాలిడేస్ ఉండొచ్చు అనేది దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కన్ఫామ్గా ఇస్తారా ఇరా అనేది మాత్రం డౌటే. మనకి ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు, ప్రస్తుతానికి ఎక్కడ ఎటువంటి టాక్ అనేది కూడా రాలేదు హాలిడేస్ పరంగా. సో ఇదనమాట వీడియో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎగ్జామ్స్ పరంగా అప్డేట్ తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you so much for watching JNTU Updates. Keep supporting for JNTU Updates.